ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, కన్ను మూసుకునండి. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను ప్రభుకు అప్పగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినలన్నీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత దేవుడు మనలందరూ సజ్జలుగా ఉంచిన విధానం కొరకై మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల దేవానికి వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినలన్నీ కూడా దేవా మామూలు మా కుటుంబాలను మీరు కాపాడిన విధానం కొరకే నీకు స్తోత్రం నాయన. ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తండ్రి నీకు వందనాలు. జీవాధిపతివైన దేవా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవా నీ పరిశుద్ధ పామునకి లేని స్తుతులు స్తోత్రమైనా. గడిచిన దినములన్నీ కూడా ప్రభా మీ కృపగల హస్తములను భద్రపరిచి క్షేమంనిచ్చి ఆరోగ్యంనిచ్చి నా తండ్రి యొక్క పరిశుద్ధ దినమున ప్రభా మీ సన్నిధానంలో విధంగా కూడి విధంగా మేము స్తుతించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకే నీకు స్తోత్రమైనా. అయ్యా ఇదిగో ప్రభా నీకు స్తోత్రమైనా. ఎదురున్న ప్రభా పాటల ద్వారా మీరు మహిం పొందండి తన నీకు స్తోత్రం. స్తుతి ఆరాధన ద్వారా కూడా ప్రభా అయ్యా మేము మహిం పొందవలసిందిగా వేడుకొనిచున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించు కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ బలమైన ఆత్మ చేత మీరు నింపండి ప్రభానికి స్తోత్రమైన. వాక్యం అందించిన మీ దాసులు కూడా తన మిషన్ల చాటును మీరు మరుపరిచి మీ పరలోక స్వరాన్ని మీరు మాకు వినిపించండి తండ్రి. వాక్యం ద్వారా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవలసిందిగా వేడుకొనిచున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, దీవించండి ప్రభానికి స్తోత్రం. మీ కుడి కాంతి నుంచి అంతం వరకు మీ కైలు బలి జరిగించుకుని మహిమగంత ప్రభావాలు మీరే పొందుకురమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. ఈ సమయమున పాట పాడుకొని ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గణములతో అని పాట పాడుకొని ప్రభు నామమును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, మహిమ నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే ఆరాధన పాటను పాడుకొని దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే రాగ పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణ. మహదానందమే రాగ పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవను నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా.
ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాలి నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణ మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణ సుమధుర స్వరముల గానాలతో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో పాట పాడుకొని ప్రభు నామమున మహిమపడదాం. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణం అనే పాట పాడుకొని ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా
యేసయ్యా నీ కృపలే నీ క్షణము నీ దయలే నీ క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మాదు చూపి మరరూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మృదుగా మారి మనిషిగా మార్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే నుండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరరూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరరూపమిచ్చావు మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను
యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమున ఇంకొక పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడు అనే పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము, స్తుతించి పాడేదన్. చప్పట్లు కొడదాం అందరం కూడా. స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వెదలన్నీ తీసావు. గతకాలమంత నీవు మమ్ము కాచి కాపాడావు, వెదలన్నీ తీసావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము, స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రారుడా, ఉత్సాహించి పాడేదన్
స్తుతించి పాడెదను ఉదయ సాయంత్రము స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రాలునా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రాలునా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రము హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయమున మనం ఆరాధనలోకి వెళ్దాం. దయచేసి ఉన్న పాటను మీరందరూ కూడా మోకరించినట్లయితే ఆరాధనలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల దేవానికి వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రం. Praise the Lord. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. స్తోత్రం, 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 Praise the స్తోత్రం. Lord. హల్లెలూయా. తండ్రి అందరూ కూడా కళ్ళు మూసుకునండి. పాట పాడుకొని ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల దేవానికి వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రం. గడిచిన దినములన్నీ కూడా ప్రభువా మమ్మల్ని మా కుటుంబాలను మీరు కాపాడినందుకే నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ హృదయాలను ప్రభుకు అప్పగించుదాం. ప్రభును ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్న ప్రభు ఆశపడుచున్నాడు. దేవుని బిడ్డలారా మీ హృదయాలను తెరిచే ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును మహింపరుద్దాం. ఆయన గొప్ప చేద్దాం. దేవుని బిడ్డలారా ప్రభును స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవానికి వందనాలు, 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 వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా ప్రతి ప్రభును స్తుతించుదాం. ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవాని స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి గత వారపు దినాలు మమ్మల్ని కాచినందుకే స్తోత్రం, కాపాడినందుకే స్తోత్రం, క్షేమం ఇచ్చినందుకే స్తోత్రం, భద్రతను ఇచ్చినందుకే స్తోత్రం, ఈ నూతన దినం ఇచ్చినందుకే స్తోత్రం. భయంకరమైన వ్యాధుల నుంచి ప్రభా, మరణం నుంచి, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించినందుకే మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా
స్తోత్రం. కాపాడిన దేవా స్తోత్రం. కరుణించిన దేవా మీకు స్తోత్రం. కృప చూపిన తండ్రి నీకు స్తోత్రం. మా జీవితంలో లోపములు ఎన్నో ఉన్న, అవిధేయతలు ఎన్నో ఉన్న ప్రభా, నాయనానికి స్తోత్రాలు ప్రభా. నన్నిటి ప్రభా మీరు క్షమించి మాకెన్నో దీవులు ఇచ్చిన దేవుడు మీకు స్తోత్రం. దీవించిన దేవుడు స్తోత్రం. దయ చూపిన దేవుడు మీకు స్తోత్రం నాయన. అయా భయంకరమైన దినాలలో ప్రభా మాకు క్షేమమునిస్తూ, కాపాడుతూ, ఆరోగ్యమునిస్తూ, ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా నిగుపులో మనం భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకై, కాపాడుతున్నందుకై తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని గత కాలం అంతా కాచినందుకే రక్షకుడా మీకు స్తోత్రం. ఆత్మదేవుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నిరెక్కల్లో భద్రపరుస్తున్నందుకే స్తోత్రం. నిరెక్కల్లో మనం దాచినందుకే స్తోత్రం. ప్రభా ఏ కీడు ఏ శోధన మాకు రాకుండా మీరు భద్రపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ఇంతకాలం మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఆరోగ్యమును బట్టి స్తోత్రం. ఆయుష్ను బట్టి మీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మరొకసారి దేవునికి స్తోత్రం. ఈ వారమంతా కూడా ప్రభు భయంకరమైన దినాలలో మనం కాపాడుతున్నందుకే, క్షేమం ఇస్తున్నందుకే, భద్రతనిస్తున్నందుకే, ఏ తెగులు, నాశనకరమైన తెగులు మన మీదకి, మన గుడారాల మీదకి రాకుండా ప్రభు తన వాగ్దానం చొప్పున కాపాడుతున్నందుకే అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున అమ్మగారు ప్రార్థన చేస్తారు. మామగారు వచ్చే సమయమున ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. రిక బల షందర బతరి నన్ను వందనాలు చెల్లిస్తున్నాం తరి. మహోన్నతుడా, సర్వశక్తుడా, రాజులకు రాజా, గొప్ప దేవుడవు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడా, అనుదినం పోషిస్తూ రక్షిస్తూ కాపాడుతున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, మహాదేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని బలవంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి నైనా మమ్మల్ని కాపాడిన రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నైనా ఈ లోకంలో నైనా కరోనా వైరస్ నుంచి నైనా ఎందరో నైనా మరణిస్తున్నారు తండ్రి. నైనా మీ ఉచిత కృప చేత మమ్మల్ని కాపాడి మరొకసారి ఈ విధంగా మమ్మల్ని ఆరాధించే భాగ్యం మా కుటుంబాలకు కానీ, మా ఒక్క లైవ్లో చూస్తున్న అందరికి కానీ, అలాగనే చేస్తున్న సేవకులకు కానీ నడిపిస్తున్న విధానం బట్టి నాన్న శతకోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి మేము కూడా ఇంతవరకు కాపాడి, రాత్రి అంతా కూడా కాపాడి నన్ను ఉదయం లేచి ఇలాంటి భాగ్యం మాకు దయచేసిన విధానం మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి నన్న పాటల అందు మహిమ పొందిన రాజా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి నన్న స్తుతి ఆరాధన మహిమ పొందిన రాజా, నీకే స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాతో ఉన్న రాజా, నీకే స్తోత్రాలు తండ్రి. అలాగనే తండ్రి నన్న కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నాం భారతదేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తెలంగాణ ప్రభుత్వం కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామంలో ఇప్పుడు విడుదల కలుగును కాక తండ్రి. ఓ రిక బల చందర భరతానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే మహిమ. ప్రతి ఒక్కడి కూడా మీ ఆత్మ ద్వారా మీరు స్వస్థత కలిగజేస్తారు. మీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డలకు నేను ఆత్మ ద్వారా స్వస్థత కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా నిజామాబాద్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాపించకుండా యేసు నామములో కాల్ చేస్తున్నాం రాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలా తొందరగా వైరస్ అరికట్టుటకు నేను వ్యాక్సిన్ వచ్చుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దాన్ని దయ చూపించి కనికరించండి, సహాయం దయచేయండి. ప్రతి దైవ సేవకులను కాపాడి భద్రపరిచి మీరే నడిపించమని రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ మీ రాకల్లో ఆలస్యమైతే మరొకసారి ఈ విధంగా సుంచబా కలగజేయమని తండ్రి. ఇంతవరకు మాతో నడిపించిన రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడుతున్న వాక్యం మేము విని నెమరు వేసుకుని జీవించుటకు అలాగని 8 తారీఖు నుంచి మీరు ఇచ్చిన ఆలయంలో ఆరాధించుటకు ఇలాంటి భాగ్యము మరి ఒకసారి మీరు దయచేసిన విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా భద్రతగా జాగ్రత్తగా మేము పాటించుని ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేస్తారని మన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలకందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపగల నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్పొందినటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇది మన ఆత్మలకు ఆహారముగా భావించి సాత్వికంతో దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి, లైవ్లో ఉన్న వారందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయమున కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కూలర్ బంద్ చేయండి, లోపల ఎవరు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయమున దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం అందరు తీయండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె నై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం.
దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈరోజు సంఘము దైవజనుల మాట వింటే కలుగు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఈ అంశం పైన ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేటి దినాలలో ప్రియులారా, మరి చాలామంది సంఘాలలో వాక్యాన్ని వింటారు కానీ పెడచెవు పెట్టి ఎన్నో విలువైన ఆశీర్వాదాలను ఈరోజు సంఘ బిడ్డలు సార్వత్రిక సంఘములో కోల్పోతున్నారు. వాక్యము ఒక ఆచార రీతిగా అయిపోయింది. ఆరాధనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నామంటే చేస్తున్నాం, వాక్యం వింటున్నామంటే వింటున్నాం అన్నట్టుగానే ఉంది. కానీ మరి పడచెవి పెట్టి చాలామంది చాలా ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. అయితే బైబిల్లో కొంతమంది దైవజనులు చెప్పినటువంటి మాటలు విని వారు ఏ విధంగా దీవించబడ్డారో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని దైవాత్మ చేత ప్రేరేపించబడ్డాను. ఇక్కడ ఈ సందర్భం మనము చదివినటువంటి సందర్భం ఏమిటంటే, సిరియా దేశం ఒకటి ఉంది. ఆ సిరియా దేశానికి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యాధిపతి, సిరియా రాజు సైన్యాధిపతి అని ఒక ఆయన ఉంటున్నాడు. ఆయన పేరు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒకడు ఉంటాడు. అతడు మరి చాలా పరాక్రమశాలి, యుద్ధవీరుడు, కానీ కుష్ఠరోగి. ప్రియులారా, బలముంది. అతని బట్టి దేవుడే ఆ దేశానికి, సిరియా దేశానికి గొప్ప జయం కలగజేశాడు. పరాక్రమశాలి, యుద్ధవీరుడు, యుద్ధశాలి, చాలా బలవంతుడు. కానీ అతని దేహములో ఏముందంటే కుష్ఠరోగం ఉంది. అతడు కుష్ఠరోగి. మరి ఆ రోజుల్లో ఎంతో అపవిత్రుడిగా పరిగణించేవారు. కుష్ఠరోగి వాస్తవానికి ఇంటిలో ఉండద్దు, పాలెం వెలుపులో ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి కుష్ఠరోగం వస్తుందో ఆ వ్యక్తి తన వెంట్రుకలను వీరబోసుకొని నేను అపవిత్రుడని చెప్పేసి పారిపోవాలి. కనుక గమనించండి, ఇక్కడ ఈయన ఒక సైన్యాధిపతి నయమాను, కానీ పరాక్రమశాలి, బలవంతుడు. కానీ అతనికి ఏముందంటే కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉంటే ఎంత భయంకరం ఉంటుందంటే, మరి వేళ్ళన్నీ ఊసిపోవడం, వేళ్ళకు పుండ్లు కావడం, చీము గారడము, రక్తం గారడము భయంకరంగా ఉంటుంది ప్రియులారా. అయితే మరి ఈ ఒకరోజు సిరియన్లందరూ కూడా ఇజ్రాయేలు దేశం పైకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జయించి వస్తూ ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చేశారు. ఇక్కడ ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది? 2వ వచనంలో, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పొయ్యుండిరి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు ఉపచారము చేయొచ్చు. సిరియనులు ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వారు మరి వస్తున్నప్పుడు ఇజ్రాయేలు దేశంలో నుండి ఒక చిన్నదాన్ని చెరపట్టుకొని తీసుకొచ్చారు. చిన్నదాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకున్నారంటే నయమాను ఇంటిలో పెట్టుకున్నారు. నయమాను ఇంటిలో పెట్టుకుంటే ఆ చిన్నది నయమాను యొక్క భార్యకు ఉపచారము చేయుచున్నది, అనగా పరిచర్య చేయుచున్నదని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆ ఇంటిలో ఒక పని మనిషిగా, సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంటిలో ఆ చిన్నది ఒక పని మనిషిగా ఉంటుంది. అయితే ఆ చిన్నది తన యజమానుని గ్రహించింది. నా యజమానుడు పరాక్రమశాలి, కానీ అతడు కుష్ఠరోగాన్ని గ్రహించి ఇతడు ఎక్కడికి వెళితే బాగుపడతాడు అనుకున్నదంటే, షమ్రోనులో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆ దైవజనుడి దగ్గరికి నా యజమానుడు వెళితే అతనుకున్న రోగం వెళ్ళిపోతుందని చెప్పి ఆ చిన్నది గ్రహించి ఏం చేసిందంటే తన యజమానురాలతో చెప్పింది, అమ్మా మన యజమానునికి కుష్ఠరోగం ఉంది కదా, కనుక ఈ కుష్ఠరోగం పోవాలంటే షమ్రోనులో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు కుష్ఠరోగాన్ని పోగొడతాడని చెప్పేసి ఈ చిన్నది నయమాను భార్యతో అన్నప్పుడు ఆ భార్య నయమానుకు చెప్పింది, నయమాను రాజుకు చెప్పాడు. కనుక అలాగా మొత్తం మీద మరి ఈ నయమాన్ అనే వ్యక్తి కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి గుర్రాల రథాలు తీసుకొని ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఎలీషా యొక్క మరి ఇంటికి నయమాను వచ్చాడో
నయమాను ఎప్పుడైతే వచ్చాడో ఆయన రథం వచ్చేసి దైవజనుడి ఇంటి ముందు నిలబడగానే దైవజనుడు అన్నాడు ఒక పనివానితో, నయమాను వచ్చాడు, అతని కుష్ఠరోగం ఉంది కదా, అతనితో ఏం చెప్తావంటే యోర్దానికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పి అంటాడు. యోర్దానికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పు నువ్వు అని చెప్పి ఈ దైవజనుడు తన పనివాడితో చెప్పినప్పుడు ఆ పనివాడు వచ్చి నయమాన్తో అంటున్నాడు, రథం దిగకముందు, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దానికి వెళ్ళి 7 సార్లు నేను మునుగుమన్నాడు అని చెప్పి అంటే అప్పుడు నయమానుకు భయంకరమైన కోపం వచ్చింది. అతడు రౌద్రుడు, అతడు చాలా కోపిష్టి. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో వినేసరికి ఏమైపోయింది, కోపం వచ్చేసి తన రథాన్ని దింపుకొని వెళ్ళిపోతూ ఉంటే యావని వెళ్ళిపోతున్నాడంటే, నా దేశంలో ఇజ్రాయేలు దేశంలో ఉన్న కంటే గొప్ప శ్రేష్టమైన నదులు మరి నా దేశంలో ఉన్నాయి, నేను అక్కడ మునిగి స్నానం చేసి శుద్ధుడం కాలేనని చెప్పేసి కోపం తెచ్చుకొని నేనేదో ఈ దైవజనుడి దగ్గరికి వస్తే తన చేతులు నా దేహం మీద పెట్టి తన చేతు నాటించి నా రోగం పోగొడుతామని చెప్పి నేను అనుకుంటే నన్ను రథం దిగకుండా నేను వెళ్ళి యోర్దాను నదిలో మునుగుమంటాడని చెప్పేసి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, వెళ్ళిపోతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత నయమాను సేవకులలో ఒకడు అంటాడయ్యా, ఆ దైవజనుడు ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయలేవా? మరి ఆ దైవజనుడు ఏమన్నాడు, సింపుల్గా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుమన్నాడు, అంతే కదా, మరి గొప్ప కార్యం కంటే ఇది చాలా స్వల్పమైనది కదా అని అన్నప్పుడు ఆ మాటను అర్థం చేసుకున్న నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగిన తర్వాత జరిగింది ఏంటంటే ప్రియులారా, అతని దేహం పసిపిల్ల దేహంలాగా అయినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసాము 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైనట్టుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. నీకెంత నీ జీవితంలో బలమున్నా, నీకెంత ధనమున్నా, నువ్వెంత ధనవంతుడవైనా, ఎంత పరాక్రమశాలివైనా దైవజనుడు చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో బాగుపడతావు. కనుక కొన్నిసార్లు మరి సావుకుల బోధలు కొన్నిసార్లు కోపాన్ని కలిగించే విధంగా ఉంటాయి. పాపాన్ని ఎత్తిపట్టి ఖండిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెప్పుతూ ఉన్నప్పుడు ప్రియులారా, చాలామంది కోపం తెచ్చుకొని కొన్నిసార్లు చూస్తుంటాం ఆయా సంఘాలలో దేవుని వాక్యము వారి హృదయమైన గుండెలోనికి వెళ్తున్నప్పుడు వారిలో ఉన్న పాపాన్ని బట్టి, వారి కోపాన్ని బట్టి చాలామంది వాక్యం చెప్తున్న సమయంలో లేచిపోతారు. చాలాసార్లు మనం గమనిస్తుంటాం, కొన్ని మీటింగులలో కానీ ఆయా మరి మందిరాల్లో కానీ గమనిస్తుంటాం. ఒక వ్యక్తి లేచిపోతున్నాడు అంటే వారి జీవితంలో ఏదో లోపం ఉంది, ఏదో కోపము, ఏదో పాపము, ఏదో రౌద్రం ఉంది. కానీ అలా లేచిపోయిన వారు ఎప్పుడు కూడా బాగుపడరు. సావుకుల మాటలు వినని వారు ఎప్పుడు కూడా బాగుపడరు. ప్రియులారా, ఇక్కడ చూడండి, నయమాను పరాక్రమశాలి, బలవంతుడే, అతను బట్టి గొప్ప జయము కలిగింది దేశానికి. కానీ కుష్ఠరోగి, ఆ కుష్ఠరోగం పోవాలంటే దైవజనుడి దగ్గరికి రావాల్సిందే, దైవజనుడు చెప్పినట్టుగా వినాల్సిందే. చూడండి, కోపం తెచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ మరలా అతను సావుకుల్లో ఒకడు చెప్పాడు, అయ్యా ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకపోతుంటివా? మరి ఆ గొప్ప కార్యం కంటే నీటిలో మునగడం ఇది స్వల్పమైనది కాదా అని అన్నప్పుడు మనసు మార్చుకొని ప్రియులారా, అతను యోర్దాను నదిలో మునిగినప్పుడు దైవజనుడు చెప్పినట్లుగా చేశాడు, తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నిన్ను ఏది ఆవరించి ఉన్నా, నీ జీవితంలో ఏదైనా లోపమున్నా, ఏదైనా కష్టమున్నా, ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా ప్రియులారా, సావుకుని దర్శించి నీతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటి ప్రకారం ఇలా మీరు చెయ్యండి, మీరు బాగుపడతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారని చెప్పినప్పుడు దైవ సేవకుల మాటకు నువ్వు లోబడి వారు చెప్పినట్లు చేస్తే నీ జీవితంలో ఆవరించింది అది పాపమైనా, శాపమైనా, అప్పైనా, బాధైనా, అది ఏదైనా కావచ్చు, దేవుడు తొలగించడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత యుద్ధవీరుడైనా,
కానుకలు ఇచ్చారు, కానీ ఈ విధవరాలు తన లేమిలో కానుకలు ఇచ్చినట్టుగా, ఆమె అందరికంటే ఎక్కువ వేసినట్టుగా ప్రభు చేత ఆమె ప్రశంసించబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఇక్కడ మరి ఇచ్చుట అనేది మన లేమిలో దేవునికి ఇస్తే దేవుని దృష్టి అనేది మన మీద పడుతుంది. ఆ లేమిలోనే ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. ఇక మనం లేమిలో ఉన్నప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే మన జీవితం మనకు సరిపోవడం లేదని, అసలు వచ్చేదే కొద్దిగా అని చెప్పేసి దీంట్లో మేము ఎలా బ్రతకాలి, దేవుని సేవకి ఎలా ఇవ్వాలని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మనము దేవునికి లేమిలోనే ఇచ్చినప్పుడు దైవ దృష్టి మన మీద పడి సమృద్ధిగా దీవెనలు దేవుడు ఇస్తాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక సారెపాతు విధవరాలు తనకుండిన దాంట్లోనే తనకయ్యే కొంచెం దాంట్లోనే ఆమె ఇచ్చి మరి వర్షం పడే వరకు కూడా మరి ఎంతో దీవెన పొందినట్టుగా, పోషణ పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, నయమాను ఎలీషా మాట విని ఆయన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. కనుక సారెపాతు విధవరాలు మరి ఏలియా మాట విని ప్రియులారా ఆమె మరెంతో సమృద్ధి అయిన పోషణ చేత దీవించబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని బిడ్డ, మరి ఆశీర్వాదం మనకు చాలా అవసరం. ఎందుకంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కనుక ఈ రోజుల్లో బ్రతికేది ఎవరో తెలుసా? ఒకవైపు కరోనా వైరస్, ఇది ఇప్పటికే చాలా ప్రబలుతుంది, దేశంలో ఎంతో భయంకరమైన పరిస్థితిని తీసుకుని వస్తుంది. దాని తర్వాత ఒకవైపు మిడతల దండు మరి దేశానంతా కూడా భయపెడుతూ ఉన్నాయి. కనుక మిడతలు మన ప్రాంతానికి వస్తూ నేను తెలియపరుస్తున్నారు. ఏదేమైనా దేవుని మహాకృప మనల్ని పోషించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిడతల దండు వస్తే అది చాలా ఆహారం తింటాయట. అవే గనక పంటలను పాడి చేస్తే మన దేశంలో ఈరోజు మరి రైతులు పండిస్తున్నారు కనుక మనం ఈరోజు డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఏ వస్తువైనా తెచ్చుకోగలుగుతున్నాం. పప్పులైనా మరి ఏ సరుకులైనా కూడా తెచ్చుకోగలుగుతున్నాం. బియ్యం కానీ ఏది కానీ నూనె కానీ. మరి అదే పంట లేకపోతే ఎంత డబ్బున్నా సరుకులు మనకు దొరకాయి, బియ్యం మనకు దొరకవు. కనుక అటువంటి దినాలు కూడా రాబోతున్నాయి. ఎంత భయంకరమైన దినాలు వచ్చినా దేవుని మాట మనం వింటే, దైవజనుల మాట మనం వింటే, సారెపాతు విధవరాలను పోషించిన దేవుడు మన ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము ఈ రోజుల్లో బ్రతకాలి అంటే మనం భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించినప్పుడు భక్తి కలిగిన వారు ఇవన్నీ చేస్తారు. అలా జీవించినప్పుడు మన భక్తే మనకు ధైర్యాన్ని కలగజేస్తుంది. ఆ భక్తి జీవితమే ప్రియులారా మనల్ని పోషిస్తూ ఉంటుంది, దేవుని దీవెనలకు మనల్ని పాత్రలుగా చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంది. ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈ 6వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం చూడండి ఒకసారి. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగుచున్నారని తెలియజేసిన గనక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించి, ఇశ్రాయేలు రాజు సైతము దైవజనుని మాట విన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే ప్రియులారా, ఎలీషానే దైవజనుడు కనబడుతున్నాడు, ఇశ్రాయేలు రాజు కనబడుతున్నాడు. సిరియా రాజు ఎప్పుడు కూడా బాగా అర్థం చేసుకోనండి. ఇవి మీకు అర్థం కాకపోతే వాక్యం అనంతరం మీరు కాస్త విశ్రాంతి తీసుకొని మరలా ఈ రెఫరెన్స్ అని రాసుకొని దానికి వెనక ముందు మీరు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. అలా చేస్తే మీకు చాలా మీ హృదయాలు మరి దేవుని వాక్యం చేత నింపబడతాయి. చక్కగా అర్థం చేసుకుంటారు మీరు. ఇక్కడ సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు కనబడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్యలో దైవజనుడు ఎలీషా కనబడుతున్నాడు. ప్రియులారా, సిరియా రాజు ఏం చేస్తుండేవాడంటే ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేయాలని, ఇశ్రాయేలును చంపాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచన కలిగి సిరియా రాజు తన సైన్యాన్ని ఒక స్థలమందు పెట్టేవాడు, ఒక స్థలమందు తన సైన్యాన్ని దింపేవాడు. ఈ సంగతి ఎవరికి తెలుస్తుండేదంటే
మరి సిరియా రాజు తన అంతఃపురములో అనుకున్న మాటలన్నీ కూడా ఎవరికి తెలిసాయి అంటే దైవజనటువంటి ఎలీషాకు ఈ మాటలు తెలిసేటి. ప్రియులారా చూడండి, దైవజనులకు ఎంత ప్రత్యక్షత దేవుడిస్తా చూడండి. దేవుని మహాకృప. మీరు అనుకున్న మాటలని నాకు తెలుస్తుంటాయి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆకాశ పక్షులు మరి సంగతిని మోసుకుని పోతాయట. కనుక రహస్యమందునది ఏది బయలుపరచబడక పోదు అని దేవుని యొక్క వాక్యములో. నువ్వు ఎక్కడ రహస్యముగా మాట్లాడినా, నువ్వెక్కడ విరోధముగా మాట్లాడినా అవన్నీ కూడా సేవకులకు దేవుడు ఏదో కోణములో తెలియజేస్తూనే ఉంటాడు. రహస్యమందైనది ఏదియు బయలుపరచబడక పోదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక సిరియా రాజు ఎప్పుడు కూడా తన సైన్యాన్ని మరి ఫలానా దగ్గర దించండి పెట్టి అక్కడికి అనుకో, ఒకవేళ ఇశ్రాయేల్ రాజు వస్తే, ఆయన సైన్యం వస్తే వారితో యుద్ధం చేసి ఆ ఇశ్రాయేల్ రాజును ఆయన సైన్యాన్ని మనం చంపుదామని చెప్పేసి ఎప్పుడు కూడా తన సైన్యాన్ని ఫలానా చోట పెట్టేవాడు. అయితే ఈ సంగతి దైవజనుడు తెలుస్తుంటే దైవజనుడు ఎలీషా ఏం చెప్పేవాడంటే ఇశ్రాయేలు రాజుతో, అయ్యా ఫలానా స్థలమందు సిరియా సైన్యం ఉంది, ఫలానా స్థలమందు సిరియా సైన్యం ఉంది కనుక నువ్వు దయచేసి ఆ స్థలానికి నీవు కానీ నీ సైన్యం కానీ వెళ్ళొద్దు అన్నప్పుడు దైవజనుని మాట చొప్పున మరి ఇశ్రాయేలు రాజు చేసి అనేక పర్యాయములు తన సైన్యాన్ని ఇశ్రాయేలు రాజు రక్షించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు సిరియా రాజుకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అనేక పర్యాయాలు నేను ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయాలని చెప్పి గ్రహించి నా సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటే వారు అక్కడికి రాకుండా తప్పించుకుంటున్నారంటే మన సైన్యంలోనే ఎవడో ఇశ్రాయేలు రాజు పక్షాన ఏదో మరి మన సీక్రెట్స్ అంతా కూడా చెబుతున్నాడని చెప్పేసి సిరియా రాజుకు డౌట్ వచ్చి తన సేవకులను అడిగితే ఆ సేవకులలో ఒకడు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా సిరియా రాజు పక్షాన మనలో ఎవరు లేరు కానీ ఇజ్రాయేల్ రాజు పక్షాన మనలో ఎవరు లేరు కానీ ఇజ్రాయేల్ రాజు పక్షాన ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. మీ అంతఃపురములో మీరు అనుకున్న మాటలన్నీ కూడా ఆ దైవజనుడికి వినబడతాయి గనక ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు చెప్తుంటాడు కనుక ఇశ్రాయేలు రాజు మీ సైన్యాన్ని మన సైన్యానికి దొరకకుండా తప్పించుకుంటున్నాడని చెప్పేసి సిరియా మరి సైనికులలోనే సావుకులు ఒకడు సిరియా రాజుతో అన్నప్పుడు అప్పుడు సిరియా రాజు అంటాడు, మరి ఆ సావుకుడు ఎక్కడున్నాడంటే ఆ సావుకుడు దోతానులో ఉన్నాడంటే అని చెప్పి అన్నప్పుడు దోతాన్లో ఉన్నటువంటి ఎలీషా దైవజనుడి దగ్గరికి సిరియా రాజు గుర్రాలను రథాలను పంపి తీసుకొని రండి అతన్ని ఇక్కడికి చంపుదామని చెప్పేసి ఎలీషా కొరకు సిరియా రాజు తన సైన్యాన్ని పంపినప్పుడు మరి తెల్లవారుగానే ఏ ఇంటిలో అయితే సేవకుడు ఉన్నాడో ఆ ఇంటినంతా కూడా ఏం చేస్తారంటే సిరియా సైన్యం చుట్టుకుంటుంది. అప్పుడు ఉదయాన్నే మరి ఎలీషాకు ఒక శిష్యుడు ఉంటాడు, అతని పేరు గేహాజీ బయటకు వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని చూస్తుంటాడు. ఆ సైన్యాన్ని చూసి లోపలికి పరిగెత్తుకుపోయి, దైవజనుడా మనమందరూ కూడా మనం చచ్చిపోతాం మీకు, ఎందుకంటే సిరియా సైన్యం అంతా కూడా మన చుట్టూ ఆవరించి ఉన్నదంటే అప్పుడు దైవజనుడు అంటాడు, గేహాజీ వారి పక్షాన ఉన్న వారి కంటే మన పక్షాన ఉన్నవారు గొప్పవారయ్యా, ఒకసారి చూడని చెప్పేసి గెహాజీ కనులు తెరవమని చెప్పి మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు గెహాజీ కనులు తెరవబడతాయి. అప్పుడు ఎలీషా చుట్టూ కూడా మరి సైన్యం గుర్రపు రథాలు అగ్ని రథాలు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మన చుట్టూ దేవుడు కంచె వేసే దేవుడు. మన శత్రువుకు అప్పగించకుండా, తెగులకు అప్పగించకుండా, రోగానికి అప్పగించకుండా, ప్రమాదాలకు అప్పగించకుండా మనం కాపాడే దేవుడు మనకున్నాడు. అందుకే అంటాడు కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటుందట, చెప్పండి ఏముంటుందట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు సిరియా సైన్యము దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు మరలా ప్రార్థన చేస్తాడు, దేవా ఈ సిరియా సైన్యాన్ని అంతా కూడా నువ్వు అంధత్వంతో మొత్తు, గుడితనంతో మొత్తం అన్నప్పుడు అప్పుడు ఎలీషా చేసిన ప్రార్థన దేవుడు విని సిరియా సైన్యాన్ని అంతా కూడా గుడ్డితనంతో మొత్తుతాడు. వాళ్ళకందరూ కూడా కళ్ళు కనబడి అందరూ గుడ్డోలు అయిపోతారు. అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, మీరు ఎక్కడికి వస్తున్నారు, ఎవరు వెతుకుతున్నారు, అసలు మీరు వచ్చింది కూడా కరెక్ట్ కాదు, మీరు వెతుకుతున్న వ్యక్తి నేను చూపిస్తాను రండి అని చెప్పేసి ఆ గుడ్డితనంలో ఉన్న వారందరినీ కూడా చక్కగా ఎక్కడ తీసుకెళ్తాడంటే ఈ దైవజనుడు ఎలీషా ఇశ్రాయేలు రాజు దగ్గర తీసుకెళ్తాడు.
ఇశ్రాయేల్ రాజు దగ్గరికి తీసుకెళ్లేసరికి ఇశ్రాయేల్ రాజు అంటాడు, అయ్యా దైవజనుడా, వీరందరిని చంపన్నా కొట్టన్నా మరి అంటే ఏం కొట్టద్దు, వారందరికీ చక్కగా భోజనం పెట్టి పంపించు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనుడు మరలా వారి కోసం ప్రార్థన చేశాడు. అయ్యా ప్రభువా, వీరి కన్నులు తెరవండి అని ప్రార్థన చేస్తే వారందరూ కన్నులు తెరవబడతాయి. వారందరూ కూడా వారికి శత్రువు అయినటువంటి ఇశ్రాయేల్ రాజు దగ్గర వారు ఉన్నట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. కనుక రాజు కొడదామన్నాడు వారిని, కానీ సేవకుడు అన్నాడు, నువ్వు ఎంత మాత్రం వారిని కొట్టద్దు, ఏమన్నద్దు, వారికి భోజనం చేసి పంపు అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు రాజు దైవజనుడి మాట చొప్పున ప్రియులారా చూడండి, ఆ మాట మీకు కనబడితే చూడండి. అక్కడంటే 6వ అధ్యాయంలో 22వ వచనం, అతడు వీరిని కొట్టవద్దు. 21వ వచనంలో, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు నువ్వు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను వింటి చేతను నువ్వు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళుదురని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అచ్చట నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దైవజనుని మాట 2 సార్లు విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజు దైవజనుడైనటువంటి ఎలీషా మాట విని తన సైన్యాన్ని అంతా కూడా రక్షించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక రాజులు సైతం సేవకుల మాట వింటే ఈరోజు నీవెంత నేనెంత, సేవకుడనైన నేను నా పైన సేవకుని మాట నేను వినాలి. విశ్వాసువైన నీకు కాపరిగా ఉన్న నీ కాపరి మాట నువ్వు వినాలి. అప్పుడే నీ వారిని ఇంటి వారు రక్షించుకుంటావు, నీవు కూడా క్షేమముగా ఉంటావు ప్రియులారా. కనుక మొదటిది ఏంటట, నయమాను దైవజనుడు చెప్పినట్లుగా చేసి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. సారెపత విధవరాలు దైవజనుడు చెప్పినట్టుగా చేసి తన ఇంటి వారందరినీ కూడా ఆమె కరువు కాలములో పోషించుకున్నట్టుగా దైవాశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం సంగమ. మూడవదిగా ఇశ్రాయేలు రాజు మరి దైవజనుడైనటువంటి ఎలీషా మాట విని తన సైన్యానంతా కూడా శత్రు బారిన పడకుండా రక్షించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మీరు ఎవరి మాట వింటే బాగుపడతారు మీ జీవితంలో అంటే, నీకు కాపరిగా ఉన్న సేవకుని మాట విను. వారు మనకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఎలా బ్రతకవలయునో ప్రతి వారం దేవుడు తన సేవకుని నిలబెట్టుకొని నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా బ్రతికితే నువ్వు దీవించబడతావని, నువ్వు ఇలా బ్రతికితే నువ్వు ఆశీర్వదించబడతావని, నువ్వు ఇలా బ్రతికితే నీవు గొప్ప వ్యక్తి అవుతావని, నీ సమస్యల నుంచి విడుదల పొందుతావని నీకు హెచ్చరికలు వస్తున్నప్పుడు ప్రియులారా, అవి ఎప్పుడు కూడా నువ్వు మరి ఖాతరు చేసి అవిటిని నువ్వు అంగీకరించిన బ్రతికినప్పుడు నీ జీవితంలో నీ వారిని నువ్వు రక్షించుకొని, నీ కుటుంబీకులు రక్షించుకొని క్షేమముగా ఉంటావని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయం ఎదుకు వచ్చి ఉంటుండగా నువ్వెంతవరకు నీ జీవితంలో నీ సేవకుని మాట నువ్వు వింటున్నావు? నీ సేవకుని ద్వారా ప్రతి వారం నీకు దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు. కనుక నువ్వెంతకాలం ఎంతవరకు నీ సేవకుని మాట వింటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు. సేవకుని మాట వింటున్నావా? సేవకుని మాటను పెడచేయబెడుతున్నావా? పెడచేయబెడితే నీ జీవితంలో ఆశీర్వాదం కలగదు. కానీ దేవుని మాట వింటే మాత్రము నువ్వు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పుదాం ఒకసారి. హల్లెలూయా. కనుక 4వ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియులారా. 4వ మాట ఒకసారి దిగండి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయానికి రండి. ఒకసారి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. ఇక్కడ 2వ వచనంలో ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశారు. ఈ మాట అండలం చేసుకుంటే ప్రియులారా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసినట్టుగా గనురాలైన స్త్రీ గురించి
మనం చూస్తాం ప్రియులారా. ఇక్కడ ఈ బిడ్డ గురించి మనం చూస్తాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే స్త్రీ గురించి మనకు కనబడుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది 6వ అధ్యాయంలో. గనురాలైన స్త్రీ మరి షునేము పట్టణంలో మనకు కనబడుతూ ఉంటుంది. షునేము పట్టణానికి 7వ అధ్యాయం. మరి దైవజనుడు ఎలీషా మరి పోయినప్పుడల్లా కూడా గమనించండి, అతనికి ఆమె మరెంతో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ స్త్రీ మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీకి ఏం చెప్పాడంటే దైవజనుడు ఏం చెప్పాడంటే, అమ్మా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది కనుక 7 సంవత్సరాల కరువు రాబోతుంది కనుక ఈ కరువు కాలంలో నువ్వు ఎచ్చటికి వెళ్ళాలనుకుంటావో అచ్చటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి దైవజనుడు ఎలీషా చెప్పాడు. ఎందుకంటే క్షామకాలం రాబోతుంది, భయంకరమైనటువంటి కరువు రాబోతుంది కనుక ఎక్కడ నీకు ఇష్టమో ఉండాలని నీకు అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళామని చెప్పి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే దైవజనుడు మాట చొప్పున ఆమె లేచి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 7 సంవత్సరాలు అక్కడ ఉంది. 7 సంవత్సరాల తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే 7 సంవత్సరాలు పరాయి దేశానికి వెళ్ళిందో, తన ఇంటిని తన భూమిని వదిలిపెట్టి తన పొలాన్ని వదిలిపెట్టి మరి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిందో, 7 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇంటిని ఆమె పొలాన్ని ఆక్రమించుకున్నారు. తన పొరుగువారము తన ఇంటిని తన పొలాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి వారు నా ఇల్లును ఆక్రమించుకున్నారయ్యా, నా భూమిని నా పొలాన్ని ఆక్రమించుకున్నారు, నాకు న్యాయం తీర్చమని చెప్పేసి ఆ స్త్రీ ఏం చేసిందంటే మరి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే రాజుగారి దగ్గర ఎవరున్నారంటే ఎలీషా శిష్యుడు గెహాజీ ఉన్నాడు అక్కడ రాజుగారి దగ్గర. అప్పుడు ఆ గెహాజీతో రాజు అంటాడయ్యా, ఎలీషా చేసిన కార్యాలు నాకు ఒక కార్యం చెప్పయ్యా అంటే, అప్పుడు గెహాజీ ఏమంటాడంటే, అయ్యా ఎలీషా ఒక మృతునికి ప్రాణం తెప్పించాడు, ఒక చచ్చిపోయిన వాడిని లేపాడు అని చెప్పి చెప్తున్నప్పుడు అప్పటికే ఆ స్త్రీ వాకిట్లో ఉన్నది. అయ్యాగో ఆ పిల్లవాని తల్లి ఆమె ఉంది, ఆ బాబు కూడా వచ్చాడు అని చూసేసరికి ఆమెను పిలిచారు రాజుగారు. లోనికి వచ్చింది, నమస్కారం చేసిందమ్మా, ఏం కావాలంటే, అయ్యా ఏమి లేదు, కరువు వస్తుందని చెప్పి నా సేవకుడు చెప్పాడు, నీకు ఎచ్చట ఉంటే అనుకూలమో అక్కడికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు సేవకుడు చెప్పినప్పుడు సేవకుని మాట నేను విని ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాను. 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. వచ్చేసరికి నా ఇల్లును నా పొలాన్ని కబ్జా చేసుకున్నారయ్యా, అది నాకు ఇప్పించు అన్నప్పుడు జరిగిన అద్భుతం ఏందో తెలుసా ప్రియులారా? ఆ రాజుగారు చూడండి 6వ వచనంలో మనం కనబడతాం. రాజుగారు ఆమె మాట విని ఆమె పక్షాన ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి, సూర్యుని ఎంత మంచి మాట, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కరువు కాలములో పండిన పంటను కూడా ఇప్పించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. రాజుగారు ఆమె మాట విని ఆమె పక్షాన ఒక అధిపతి నియమించి ఆమె ఇల్లును ఆమెకి ఇప్పించి ఆమె పొలాన్ని ఆమెకు ఇప్పించి ఆ పొలం పంట కూడా ఆమెకి ఇప్పించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత ఆశీర్వాదం ఎలా కలిగింది ఆమెకంటే, ఆమె దైవజనుడు చెప్పినట్టుగా చేసి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత ఈరోజు లైవ్లో ఎంతోమంది స్త్రీలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. కొన్నిసార్లు నీ భర్త దేవుని మాట వినకపోతే, దైవ సేవకుని మాట వినకపోతే, ఒక భార్యగా నువ్వు సేవకుని మాట విని నీ ఇంటికి ఆశీర్వాదాన్ని తెచ్చుకునే స్త్రీగాను ఉండాలని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దైవాశీర్వాదాలన్నీ కూడా దేని మీద ఆధారపడ్డాయి అంటే దేవుని మాట వినుటలో మాత్రమే ఆధారపడ్డాయి. కనుక ఈ వాక్యాన్ని వింటుండగా ప్రియులారా
సావుకులు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, నీ ఆశీర్వాదము నిమిత్తమే దేవుడు పెట్టాడు, నీ రక్షణార్థమయ్యే దేవుడు పెట్టాడు. నీ నరకము తప్పించి పరలోకానికి వెళ్ళడానికే దేవుడు సావుకులు నిన్ను గద్దించడానికి, నీకు బుద్ధి చెప్పడానికి, నువ్వు త్రావు తప్పుతున్నప్పుడు సరిచేయడానికి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించడానికి, నువ్వు శాపం అనుభవిస్తున్నప్పుడు నీ శాపాన్ని తొలగించి నేను ఒక మంచి ఆశీర్వాదకరమైన బిడ్డగా చేయాలనే నీ పైన సావుకులను పెట్టాడు ప్రియులారా. కనుక నీ సావుకుని మాట నువ్వు వింటే నీ జీవితంలో ఎంతగానో నువ్వు దీవించబడతావని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక 4 సందర్భాలను జ్ఞాపకం